మన ఇండియన్ టీం ఎప్పుడైనా సేనా కంట్రీస్ మీద ఆడేటప్పుడు మనకెళ్ళే యంగ్స్టర్స్ కంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ మంచిగా ఆడితే మాత్రమే మనం గెలిచిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్లో ఫస్ట్ టెస్ట్లో మనకెళ్ళే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఎవరు? జడేజానే కదా. మరి జడేజా పర్ఫార్మెన్స్ చూసుకుంటే అటువైపు బ్యాటింగ్ అలాగే బౌలింగ్ పరంగా రెండిట్లో ఫెయిల్ అయ్యాడు. సో దీని గురించి దినేష్ కార్తిక్ కూడా అదే మాట్లాడాడు. నాకు జడేజా పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అతను బ్యాటింగ్ చూసుకుంటే కేవలం 36 రన్స్ మాత్రమే చేశాడు 2 ఇన్నింగ్స్లో కలిపి. దాని తర్వాత బౌలింగ్లో చూసుకున్నా సరే అతను స్ట్రైట్ టు స్ట్రైట్ బాల్ వేస్తున్నాడు. సో రఫ్ సైడ్ బాల్ లేకుండా కొంచెం స్ట్రైట్ టు స్ట్రైట్ బాల్ వేయడం వల్ల అతనికి వికెట్లు కూడా దక్కలేదు. సో అలా కాకుండా కొంచెం బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టే విధంగా కనుక అతను బౌలింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ సిరీస్ కొంచెం చేంజ్ అయ్యేది. సో మరి ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే మరి అదే సో అటువంటి చేంజెస్ ఏం చేయలేదు కాబట్టి మనకి ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి దినేష్ కార్తిక్ కూడా మాట్లాడాడు. అయితే దీన్ని డీప్గా మనం మాట్లాడితే ఖచ్చితంగా జడేజా పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. ఎందుకంటే బ్యాటింగ్లో చూసుకుంటే అతను 36 రన్స్ మాత్రం చేయడం అనేది దారుణం. సో 36 రన్స్ కాకుండా ఒక రెండిట్లో ఒక హాఫ్ సెంచరీ కనుక చేసినట్టయితే మనకి ఇప్పుడు వేరే రకంగా ఉండేది. కొంచెం ఇంకొక 100 రన్స్ ఎక్స్ట్రా కనుక మనం పెట్టగలిగినట్టయితే స్కోర్ బోర్డ్ మీద ఆటోమేటిక్గా మనకి కొంచెం ప్రెజర్ బిల్డ్ చేసేవాళ్ళు మన బౌలర్స్తో. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే అతను బౌలింగ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. సో బౌలింగ్లో చూసుకుంటే అతను కొన్ని వికెట్స్ కనుక తీసుకోగలిగినట్టయితే మనకి పేసర్ల మీద కొంచెం ఒత్తిడి తగ్గేది. సో మేజర్గా మనం పేసర్ల మీద మాత్రమే డిపెండ్ అయ్యాం కాబట్టి సో మ్యాచ్ రిజల్ట్ మొత్తం కూడా చేంజ్ అయిందని చెప్పాలా. సో మరి నెక్స్ట్ మ్యాచ్లో జడేజా కనుక కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే సో మరి నెక్స్ట్ మ్యాచ్లో కొంచెం గెలిచే ఛాన్స్ ఉన్నాయి. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేయండి.